ఇట్లా ఎట్లా పడ్డదిరా? చాలు ఓకేయా. ఎటు పోతున్నామో అర్థమవుతలేదు. రోడ్లో స్ట్రైట్గా ఉంది, ఏం కనిపించట్లేదు. లెఫ్ట్ రైట్ మొత్తం ఒక ఎడారే, అండ్ చుట్టూ మొత్తం సాల్ట్ తప్ప ఏం కనిపించదు. ఆల్మోస్ట్ 3 years నుంచి వెయిట్ చేశాను నేను ఇక్కడ రావడానికి. లైక్ లిటరల్గా మై ఫస్ట్ డ్రీమ్ లద్దాఖ్ కన్నా ముందు నాకు రన్ ఆఫ్ కచ్ ఉండే అనమాట. అసలు గుజరాత్లో సౌత్ ఇండియా ఫుడ్ దోశ ఇడ్లీ దొరకడం మా భాగ్యం అని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వస్తాయి అన్నమాట కొన్ని సీన్స్ ఇట్లాంటివి. అట్లా స్ట్రైట్గా వెళ్ళడం. ఈ సింగిల్ స్టేకి పైన చిన్న చిన్న కొన్ని రంధ్రాలు గ్యాప్స్ ఉన్నాయి అన్నమాట. వాట్సాప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. బట్ ఈరోజైతే మనం ద్వారకాలో ఉన్నాం. ద్వారకా నుంచి స్టార్ట్ అయిపోతున్నాం రన్ ఆఫ్ కచ్. దిస్ ఈజ్ అవర్ డే 6 ఇన్ మై గుజరాత్ రైడ్. 5 అనుకున్నా, 6. గుజరాత్లో ఉండే ఆ గుజరాత్ మ్యాప్లో కనిపించే కింది నుంచి మనం ఇలా అని చెప్పేసి వెళ్ళిపోయినాం. కోస్టల్ రైడ్ చేసుకుంటూ ద్వారకా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అదే లైట్ కోస్టల్ రైడ్ నుంచి వెళ్ళిపోతాం ఇలా భుజ్ నుంచి వెళ్ళి డోర్డో. అక్కడికి వెళ్ళిన తర్వాత వైట్ డెజర్ట్లో ఈరోజు ఈవినింగ్ టార్గెట్ పెట్టుకున్న సన్సెట్ చూడాలని రేపు వెళ్తాము. రోడ్ టు హెవెన్. బంగారు హోటల్. బంగారు హోటల్ ఎందుకు అంటున్నా అని చెప్పేసి అంటే, ఈ రూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ నాకు 6500 పడింది. సో మీరు ద్వారకా రావాలన్నా సోమనాథ్ రావాలన్నా ఆలోచించండి. డిసెంబర్లో హాలిడేస్లో రావాలి అంటే ఇంకా 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 చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. కొంచెం కూడా షేక్ అవ్వనాయి. ప్యానియర్స్ అయినా టాప్ బాక్స్ అయినా అసలు ఇంత కదలవు అన్నమాట. ఎత్తుగడ్డ వచ్చినా సరే కదలవు, అంటే అంత స్టాండర్డ్గా ఉంటాయి. ఎస్డి ప్యానియర్స్ అండ్ మోటో వ్యాన్ గాడ్ టాప్ బాక్స్ అన్నమాట. 40,000 పడింది ఆ టాప్ బాక్స్ మాత్రమే. గం గణపతరం ఓం నమః శివాయ జై హనుమాన్. సో నేను ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసి మనకి వైట్ రన్ ఆఫ్ కచ్ దగ్గర డోర్డో అనేది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. అండ్ అక్కడ నువ్వు ఏ రిసార్ట్ ముట్టుకున్నా సరే 5-6 వేలు ఉంటాయి అనమాట. అందుకే నేను ఏం చేసిన అంటే దానికన్నా కొంచెం వెనక ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ కూడా మనకి రిసార్ట్స్ ఉంటాయి, హోమ్ స్టేస్ ఉంటాయి అన్నమాట చాలా. సో అక్కడ ఒక హోమ్ స్టే బుక్ చేసిన, కాల్ చేసిన వాళ్ళకి 2000 అని చెప్పేసి అన్నాడు. చిన్న కాటేజ్. నేను చాలా బాబు, నాకు ఒక్కరోజుకి నువ్వు 2000 చెప్తే నేను బంగారం అనుకున్నా. ఇంకా ఐసూజు AP 39. వావ్, ఆంధ్ర ఫ్యామిలీ నైస్. ముగ్గురే, వైఫ్ హస్బెండ్ కిడ్. వెరీ వెరీ నైస్. చాలామంది ఇప్పుడు దిగుతున్నారు. ఇంకా అసలు ఏం ప్యాక్ అవ్వా, ఏం ప్యాక్ అవ్వా. లుక్ ఎట్ దిస్ గైస్. గ్యాంగ్ దిగుతున్నారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అరే గ్రూప్ వచ్చేసింది అనమాట. ఇక్కడికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా అసలు స్కూల్ పిల్లలు చాలామంది వస్తారు. ఎందుకంటే వల్లభాయ్ పటేల్ కదా. సో మనకి చిన్నప్పటి నుంచి మనం వల్లభాయ్ పటేల్ గురించి చదివినాం స్కూళ్ళల్లో, కానీ ఎప్పుడు అంత పెద్ద స్టాచ్యూ చూడలేదు. సో ఇప్పుడు పిల్లలకి అదొక ఎగ్జాంపుల్ అనమాట. తీసుకొచ్చి చూపించి తను ఏం చేసిండు, తన గొప్పతనం ఏంటి, తన ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అయిండు అని చెప్పడానికి అదొక మంచి అవకాశం. చాలు ఓకేయా. रिकॉर्ड हो रहा है. ये बंदा बोल रहा फर्स्ट टाइम देख रहा गोप्रो बोल के. గుజరాత్లో చలి తక్కువనే ఉంది, కానీ తెల్లారట్లేదు. 7 అవుతుంది, 7 కానీ తెల్లారట్లేదు, చలి లేదు కానీ. సో ఇప్పుడు జామ్నగర్లో ఉన్నాం అన్నమాట. సో మీరు నా లాస్ట్ కపుల్ ఆఫ్ షాట్స్ చూసినట్టయితే ఒక బస్సు కనిపించిందా, అది రిలయన్స్ బస్. అట్లాంటి బస్సులు ఇక్కడ ఫుల్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకో షాట్ చూసినలా ఫ్లాగ్ ఉంది. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆఫ్ రిలయన్స్ అన్నమాట. సో జామ్నగర్లో పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందన్నమాట రిలయన్స్ది. ఇక్కడ ఏదో కనిపించింది, తినేసిన.
ఏం తినేసినో తెలియకుండా తినేసిన. అసలు గుజరాత్లో సౌత్ ఇండియా ఫుడ్ దోశ ఇడ్లీ దొరకడం మా భాగ్యం అని చెప్పి చెప్తా. ఎందుకంటే అస్సలు దొరకదబ్బా ఫుడ్. అబ్బాయ్యా టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆయన మన హాట్ చిప్స్లలో శనగపిండితో చేసినవి కొన్ని ఉంటాయి కదా, అవి మురుకులు అంటాం అప్పాలు అంటాం. సో అలా శనగపిండితో వాడు పల్సగా ఒక దోశ లెక్క చేసిండు, దాన్ని ఇట్లా బ్రేక్ చేసిండు. టేస్ట్ తెలుస్తుంది నాకు పక్కా అదే అది. దాన్నే చట్నీ పెట్టుకున్నారు, కర్రీ ఉంది, దాన్నే పెట్టుకొని తింటున్నారు. అరే ఎట్లరా సమోసా డోక్లా మొత్తం ఇదే నడుస్తుంది కదా ఇక్కడ. మనం బేసిక్గా స్నాక్స్ తింటాం కదా సాయంత్రం 4 o'clock 5 o'clock, ఆ స్నాక్స్ వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లెక్క తింటున్నారు. पेट्रोल माइलेज 20 to 23 ऐसे आते. 23 22 22 ఎవరేజ్. టిఫిన్ తిన్నావా అంటే తిన్నా అన్నట్టే ఉంది, కానీ అసలు ఆ సాటిస్ఫాక్షనే లేదు. హైదరాబాద్ ఎప్పుడు పోవాలి, హైదరాబాద్ హోమ్ ఫుడ్ ఎప్పుడు తినాలి, తర్వాత హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడు తినాలా అన్నట్టుంది నాకు. अम्मा किधर है? अम्मा नहीं है? हाँ गुजर गए. पापा आप किसके साथ रहते? అప్పా నాకు పాపం అనిపిస్తుంది కొందరు చూస్తే. ఎక్కడ డబ్బులు ఇస్తే అలవాటు అవుతుంది, అస్సలకి వేయొద్దు అని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతుంది డబ్బులు ఇస్తే అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇక్కడ నిలబడి ఇప్పుడు పొద్దుంతా ఇక్కడ నిలబడి వాళ్ళని వీళ్ళని ఎవడు ఆపడు, ఇయ్యడు పైసలు. కానీ ఎంత చెప్పినా పని అయితే అదే కదా, వాళ్ళు ఎంత కిన్నరు. ఎందుకు ఇట్లా ఉంటారో నాకు అర్థం కాదు జనాలు. इधर 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 आप कितने देर तक इधर ही रहते क्या? कहाँ मस्जिद है? हाँ वही दफ्तर के पास रहते हैं. अच्छा ठीक है जाओ, थोड़ा हल्लो వెహికల్ సారే. రోడ్డు మధ్యలో నిలబడి పాపం నాకు అసలు ఎందుకు నాకు అర్థం కాదు. వీళ్ళంతా ఒక దందా బిజినెస్ అని చెప్పేసి అంటారు, అది నిజమో కాదో నాకు తెలియదు. బట్ కొందరిని చూస్తే పాపం అనిపిస్తుంది, ఇవ్వాలనిపిస్తుంది, ఇచ్చేస్తా అంతే ఇక. ఎట్లా పడ్డదిరా బాబా. మొత్తం పెట్రోల్ కింద పడింది. డీజిల్ పెట్రోల్ అది ఎప్పుడో మిడ్ నైట్ ఎప్పుడో అయి ఉంటుంది నాకు తెలిసి. షట్ మొత్తం స్మెల్ ఇట్లా డీజిల్ స్మెల్ పెట్రోల్ స్మెల్ కొడుతుంది ఇట్లా. డేంజర్ అబ్బా ఈ పెట్రోల్ డీజిల్ కింద పడుతుంది. అది కింద పడి పొయ్యి ఉంది కానీ పేలితే ఎట్లుండదు బాబా. చుట్టుపక్కల మొత్తం ఆగం అయిపోతుండే. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే భుజ్ దగ్గర ఉన్నాం మనం. సో భుజ్ నుంచి మనకి ఇంకొక 100 వస్తుంది అన్నమాట మన డెస్టినేషన్. భుజ్ 16 ఉంది ఆల్మోస్ట్. ఇక భుజ్ అన్నట్టే అనుకోండి. భుజ్ కూడా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట మనకి గుజరాత్లో. సో ఎవరైనా భుజ్కి రావాలి, ఏమైనా చూడాలి అనుకుంటే మాత్రం భుజ్లో ఏదో ఫోటో ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు. సో అది చూడొచ్చు మీరు. నేను స్కిప్ అది.
మన హోటల్కి ఫోన్ చేసినాం, హోటల్ కాదు బేసిక్గా హోమ్ స్టేకి ఫోన్ చేస్తే లంచ్ ఉందా అని అంటే లంచ్ ఉండదు, చుట్టుపక్కల కూడా నీకు దొరకదు అని చెప్పిండు అనమాట. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామన్నాడు. సో లంచ్ మనం బయట తిని వెళ్ళాలన్నమాట, తినకుండా వెళ్ళామని చెప్పేసి అంటే బుక్ అయిపోతా. కానీ నాకు ఇప్పుడు టెన్షన్, లంచ్ ఏం తినాలి మళ్ళీ అని చెప్పేసి. అమ్మ, కచ్ ఫెస్టివల్కి మనం 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట, జస్ట్ 20 కిలోమీటర్స్. కానీ నా హోటలే 44 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అంటే చెప్పినా కదా ఆల్రెడీ 16 to 18 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది మనం, బికాస్ ఆఫ్ కాస్ట్ సేవింగ్స్. మన డెస్టినేషన్ ఇంకా 38 minutes and 39 కిలోమీటర్స్ ఉందన్నమాట. 1:07 PM చూపిస్తుంది. అండ్ రన్ ఆఫ్ కచ్లో మనకి రన్ ఉత్సవ్ ఫెస్టివల్ అవుతుంది అన్నమాట, ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఆ ఫెస్టివల్ వైట్ రన్ దగ్గర అవుతుంది. అదే మనం ఇప్పుడు వెళ్తాం అక్కడికి, ఈవినింగ్ వెళ్తాం. అది చాలా దగ్గర ఉంది ఇంకా నా డెస్టినేషన్ కన్నా, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ లోపలే ఉందన్నమాట. అండ్ ఈ రోడ్డు ఒకటి స్టార్ట్ అయింది, సింగిల్ రోడ్డు. అసలు ఎటు పోతున్నామో అర్థమవుతలేదు, రోడ్లో స్ట్రైట్గా ఉంది, ఏం కనిపించట్లేదు. లెఫ్ట్ రైట్ మొత్తం ఒక ఎడారే. లుక్ ఎట్ ద సరౌండింగ్స్, మొత్తం ఎడారి లెక్కుంది. అండ్ ఈ బర్రెలు అదో లైన్గా మెల్లి ఒక్కదానికి ఒకటి ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా పోవడం. మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వస్తాయి అన్నమాట కొన్ని సీన్స్ ఇట్లాంటివి, అట్లా స్ట్రైట్గా వెళ్ళడం చాలా దూరంకి వెళ్ళి. ఇట్స్ లైక్ అమేజింగ్. ఎట్లా అంటే ఒక సౌత్ ఆఫ్రికాలో, కెన్యాలో బిగ్ ఫారెస్ట్ ఉంటాయి కదా, మీకు కొన్ని పేర్లు చెప్తాను. నేను యాక్చువల్గా వెళ్ళాలి అక్కడ కూడా, మసాయి మారాకి, ఎప్పుడు వెళ్తానో తెలియదు. అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాటిని, ఇలా ఎడార్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు వాటిని చూస్తుంటే. సో జస్ట్ హ్యాడ్ లంచ్. ఇక్కడ చిన్న హోటల్ కూడా కనిపిస్తే లంచ్ అయితే చేసేసిన. అండ్ జీరా రైస్ అండ్ దాల్ తడక తిన్నా అనమాట. అండ్ కంపారిటివ్లీ ఓవరాల్ గుజరాత్ దిస్ ఈజ్ నైస్, టేస్ట్ మంచిగా అనిపించింది నాకు. బట్ మీరు చూస్తే ఆ ఇమేజ్ పెడుతున్నా చూడండి, నాకు వచ్చిన రైస్ కన్నా దాల్ ఎక్కువ ఉంది. రైస్ కొంచెం ఇచ్చింది, చాలా లెస్ క్వాంటిటీ. బట్ ఫైన్, ఎందుకు అనంటే బాగా తినొద్దు అనుకున్న వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి యాక్చువల్గా సరిపడేంత ఫుడ్ అనమాట అది. బట్ పప్పు ఎక్కువ ఇచ్చిండాడు. మన స్టేక్ అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. 2 more minutes అంతే. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి చూసుకుంటూ వెళ్తుంటే అగో ఇలాంటి హట్స్ చాలా పోయినాయి అనమాట. ఒక 2-3 క్యాంప్స్ పోయినాయి. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇలాంటి హట్స్ వేస్తారు కథం ఇంకా. సో ఇది గోరేవాలి అని చెప్పేసి ఏదో ఏరియా పేరు ఉందన్నమాట, అంటే ఏరియా పేరు గోరేవాలి అని నేను మ్యాప్స్లో చూసినా, ఇప్పుడు కూడా కనిపించింది. 1 more minute and 400 meters తర్వాత లెఫ్ట్ ఉంది. అండ్ అక్కడ క్యాంప్ పోయింది ఇంతకుముందు, ఇక్కడ కనిపిస్తాయి ఇంకా ముందు ఖచ్చితంగా. వెనకాల 4 పోయినాయి ఇప్పటికీ. అండ్ ఇలాంటి క్యాంప్స్ చాలా ఉంటాయి అన్నమాట ఈ రన్ ఉత్సవ్ చుట్టూ. ఇంకోటి వచ్చింది ఇక్కడ. సో ఇలాంటి క్యాంప్స్ ఎందుకు అని చెప్పేసి అంటే అదే ఫేమస్ ఇక్కడ, ఈ క్యాంపింగే ఫేమస్. మనం అటు పోవాలి. అయ్యో మొత్తం ఘోరంగా అసలు, బాబా మేడం మొత్తం ఘోరంగా తయారైంది. వెనకాల బాబు చెత్తిరి పట్టుకున్నాడు కదా మేడంకి. చూడండి క్యాంప్స్, అక్కడో క్యాంప్ ఇక్కడో క్యాంప్. సో ఇలాంటి క్యాంప్స్ చాలా ఫేమస్, చెప్పినా కదా. సో ఒకవేళ మీరు గుజరాత్కి వస్తే, కచ్కి వస్తే ఖచ్చితంగా ఇలాంటి స్టేలోనే చేయాలి, అప్పుడే మనకు వైబ్స్ అనేది మంచిగా ఉంటాయి అన్నమాట. మీరు కొన్ని రిసార్ట్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ కచ్కి దగ్గరలో, వైట్ రన్కి దగ్గరలో, లైక్ నార్మల్ రిసార్ట్స్ మనకు హైదరాబాద్లో ఎక్కడైనా ఉండే రిసార్ట్స్, అది వేస్ట్. ఇలా ఉండాలి, వీటిలోనే మనం ఉండాలి. ఇక్కడ లోపల ఉన్నాయి హట్స్, ఒకటి మనది ఇదే అనుకుంటా, అరవింద్ హోమ్ స్టే. ఇది కూడా కాదు, అగో అదే అనిపించిందే మనది. అరే ఏంట్రా ఇది, అదే అనుకుంటా. भावना होम स्टे ये है क्या? भावना होम स्टे ये నైస్, ఫుల్లీ విలేజ్ వైబ్స్ గ్రైజ్. అందుకే అంట ఉంటే ఇలాంటి వాటిలలో ఉండాలి, లేకపోతే లేదు. ఇప్పుడే వచ్చేసినాం, చెక్ ఇన్ చేసేసినాం. అండ్ మీకు రూమ్ చూపిస్తా. ఒక ప్రాపర్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, బైక్లో ఉన్నప్పుడు ప్రాపర్ విలేజ్ వైబ్స్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు. సో అలాంటిదే బుక్ చేసుకున్నా. అండ్ వచ్చిన, అండ్ మన వెనక ఓనర్ కూర్చున్నాడు. సో వెరీ నైస్ పీపుల్, చాలా మంచి వాళ్ళు అన్నమాట. ఎందుకని చెప్పేసి అంటే దే మేడ్ ఇట్
హోమ్ రాగానే. సో పలకరించడం లేదా ఆ విధానం అర్థమైపోయింది, దే ఆర్ ఫెంటాస్టిక్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేనైతే వెనకాల కనిపించే స్టే ఏదైతే ఉందో ఇదంతా తనదే అనమాట. అండ్ అక్కడ కూడా కొన్ని స్టేస్ ఉన్నాయి వాళ్ళవి. అండ్ దీంట్లో నాకు ఇచ్చింది సింగిల్ బెడ్రూమ్ స్టే అనమాట. మీకు చూపిస్తా చూడండి స్టే ఎలా ఉంటుందో. నాకైతే నచ్చింది, ఎందుకని చెప్పేసి అంటే ఎప్పుడు ఆ బంగ్లాలలో ఆ హోటళ్ళల్లో ఉండి ఇలాంటి స్టేలో ఉంటే నాకు ఎందుకో నైస్ ఫీలింగ్. ఒకసారి కెమెరా రొటేట్ చేసి చూపిస్తా చూడండి స్టేని. సో అక్కడ నా బండి అక్కడ పార్క్ చేసుకున్నాను అనమాట, కొంచెం చెట్టు కింద. ఫస్ట్ ఇక్కడ ఆపిన, బట్ దెన్ అక్కడ పెట్టుకున్నా, నీడు ఉందని చెప్పేసి అన్నారు. సో అక్కడ పెట్టుకున్నా. అండ్ లుక్ ఎట్ దిస్. సో ఇది ఒక స్టే, ఇది ఒక స్టే, ఇది ఒక స్టే. టోటల్ ఓనర్కి ఇక్కడ 9 స్టేస్ ఉన్నాయంట, 9 స్టేస్. సో నా రూమ్ అయితే ఇది సింగిల్ అనమాట. సో మీకు రూమ్ చూపిస్తా చూడండి. తలకే వలుగుతుంది ఇప్పుడు ఇక్కడ వంగకపోతే నేను. లుక్ ఎట్ ఇట్. సో ఇది బెడ్. ఈ ఫ్యాన్ కూడా లేకుండే తీసుకొని వచ్చి పెట్టారనమాట. లైక్ చెప్పాను కదా ప్రాపర్ హోమ్ అని చెప్పేసి. అండ్ లుక్ ఎట్ ది వాష్రూమ్ కూడా, వాష్రూమ్ ఈజ్ ఆల్సో వెస్టర్న్ వాష్రూమ్ అనమాట. సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా పని కానియచ్చు. బట్ సింగిల్ సోలో ట్రావెల్స్కి పక్కా. అండ్ 2000 మాత్రమే అనమాట. సో ఫుడ్ కూడా ఉందో లేదో తెలియదు, కనుక్కొని చెప్తా. సో ఒకసారి ఈ స్టే కూడా చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేపిస్తున్నాను అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్. సో ఇద్దరు వస్తే, ఒక చిన్న ఫ్యామిలీ వస్తే, లైక్ పిల్లలు అండ్ పేరెంట్స్ వస్తే నైస్. సో మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 1 నైట్. అండ్ పైన చూడండి, సో ఇలా ఉందన్నమాట. అండ్ వాష్రూమ్స్ అగైన్ చాలా పెద్దవి. సో గైస్, లొకేషన్ డీటెయిల్స్ కింద పెడతా, హోమ్ స్టే ఏంటో కింద పెడతా. మీరు కచ్కి వస్తే ఇక్కడ స్టే చేయండి. ఎందుకనంటే మీకు చీప్లో బెస్ట్ కావాలనుకుంటే దిస్ ఈస్ ద ప్లేస్. ఒకటే నైట్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి, వచ్చేసేయండి, స్టే చేయండి. హోటల్ డీటెయిల్స్ కింద పెడతా, నేను లింక్ కూడా పెడతా, లొకేషన్ డీటెయిల్స్ కూడా కింద పెడతా. అండ్ నైట్ కొంచెం లైట్స్ వేసి కొంచెం మంచిగా పెట్టి క్యాంప్ ఫైర్ పెడతా, లేకపోతే లేదని చెప్పేసి అన్నాడు. డిపెండ్స్ ఆన్ ద వెదర్. సో నైట్ ఒకసారి మళ్ళీ చూపిస్తా మొత్తం స్టేని చుట్టూ. అండ్ ఇంకా ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటా, ఆరామ్ చేసుకుంటా. అండ్ 3:30కి ఫ్రెష్ అవుతా, 4 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా రన్ ఆఫ్ కచ్కి. అక్కడ వైట్ డెజర్ట్కి వెళ్తా. ఐస్ ఫామ్ అయింది అని చెప్పి గుడ్ న్యూస్ చెప్పాడు. సో ఎంజాయ్ చేయొచ్చు ఐస్లో కాసేపు. ఐస్ అంటున్నాను నేను, చూసిన ఉప్పు 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 ఉప్పు. సో ఉప్పు ఫామ్ అయింది కాబట్టి మనం కాసేపు ఉప్పులో ఎంజాయ్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అనమాట. సో డిన్నర్ కూడా ఇక్కడే. ఏంటి ఎలా ఉంటుంది ఏందనేది అవన్నీ నేను నైట్ మాట్లాడతా. అండ్ స్టేని కూడా అప్పుడే చూపించేస్తాను మళ్ళీ మొత్తం. దిస్ ఈజ్ మై స్టే. ఈ సింగిల్ స్టేకి పైన చిన్న కొన్ని రంధ్రాలు గ్యాప్స్ ఉన్నాయి అన్నమాట. బట్ ఎలాంటి టెన్షన్ లేదు. దోమలు కూడా రావు నీ దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. అందుకే ఫ్యాన్ ఇచ్చిండు. ఒకవేళ దోమలు గట్టిగా ఉంటే ఇది వేసుకో, చెద్దరు కప్పుకో అని చెప్పేసి అన్నాడు. ఆ ఫ్యాన్ ఘోరంగా ఉంది. సో ఇది ఒక్కటి ఇలా పడేసిన. ఈ కుర్చీ ఒకటి తెప్పించుకున్నా, ఎందుకని చెప్పేసి అంటే టాప్ బాక్స్ కింది వంగాల్సి వస్తుంది. ఓకే, ఒక టాప్ బాక్స్ పైన పెట్టుకుంటా అని చెప్పేసి కుర్చీ ఒకటి తెప్పించుకున్నా. కుర్చీ అక్కడ పెట్టినా, అంతే. ఇంకా డైరెక్ట్ రన్ ఆఫ్ కచ్. టైం వచ్చేసి 4:11 అవుతుంది. మనమైతే బయలుదేరినాం ఈ స్టే నుంచి వెళ్ళి. ఎక్కడికి వెళ్తున్నాం? వైట్ డెజర్ట్. కచ్ యొక్క వైట్ డెజర్ట్కి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇప్పుడు. సో ఇక్కడ నుంచి వెళ్ళి జస్ట్ 15 minutes ఏమో ఉన్నట్టుంది. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా రావచ్చు. ఇక్కడ 45 days ఒక ఈవెంట్ జరుగుతుంది అన్నమాట. దాన్నే మనం టెంట్ సిటీ అని చెప్పేసి అంటారు. సో మొత్తం టెంట్లు వేసుకుంటారు. అండ్ దీని లోపల కూడా టెంట్స్ ఉంటాయి. ఇక పేలిపోతాయి రేట్స్ అవి. 7, 8, 9, 10, 11, 12 ఇక పోతూనే ఉంటాయి అనమాట, డిపెండ్స్ ఆన్ కేటగిరీస్. సో అక్కడ కనిపిస్తుంది టెంట్ సిటీ, అది ఎంట్రీ అనమాట. సో మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, పార్కింగ్ ఎక్కడో తెలియదు. లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్. వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. మోస్ట్లీ అక్కడే ఉంటుంది పార్కింగ్. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ మనం వెళ్ళాలి. వైట్ సాల్ట్ డెజర్ట్, బేసిక్గా వైట్ డెజర్ట్. రన్ ఉత్సవ్, హియర్ ఐ కమ్ ఫైనలీ ఆఫ్టర్ ఎ లాంగ్ 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 వెయిట్ తర్వాత నేను వస్తున్నాయి ఇక్కడికి. ఎందుకని చెప్పేసి అంటే, నేను 3 సంవత్సరాల క్రింద అనుకున్నా ఈ వైట్ డెజర్ట్ రావాలి, ఆ రోడ్ టు హెవెన్ పోవాలి అని చెప్పేసి. ఫైనల్గా ఆఫ్టర్ 3 years నేనైతే ఇక్కడికి వచ్చినా అనమాట. దిస్ వాజ్ మై డ్రీమ్ అనమాట. ఎప్పటి నుంచో, కొన్ని సంవత్సరాల కింద నుంచి వెళ్ళి ఫైనల్గా వచ్చేసినాం ఇక్కడికి. ఇదంతా ఒక రన్ ఉత్సవ్ అని చెప్పేసి ఎందుకు వచ్చింది పేరు అని చెప్పేసి అంటే,
కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇక చూడండి మొత్తం గుజరాత్ స్టైల్లో, గుజరాత్ ట్రెడిషన్ని ఫాలో అవుతూ మస్తు ప్రోగ్రామ్స్ అవుతాయి. అండ్ తినడానికి ఫుల్ ఫుడ్ అండ్ ఫుల్ పైసలు కూడా. సో ఇప్పుడు 2-వీలర్ ఎక్కడ పార్కింగ్ చేయాలి మనం? రన్ ఉత్సవ్ జనరల్ బస్ అండ్ కార్ పార్కింగ్ ఎంట్రీ. మరి బైక్ రా, బైక్ పార్కింగ్ ఎంట్రీ చెప్పలేదు కదా వీడు. సో ఎనీవే గైస్, ఇది పార్కింగ్ అన్నమాట. సో మనం ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇప్పుడు బస్సెస్ ఉంటాయి, బస్ ఎక్కాలి అండ్ మనం పోవాలి. మనం చాలా ముందు పెట్టుకుంటా నేను, ఎందుకని చెప్పేసి అంటే నాకు దగ్గరికి వెళ్ళి ఉండాలి. బస్సు ఇట్లా దిగంగానే ఇట్లా బస్సు దొరకాలి, ఎక్కాలి. స్పేస్ కొంచెం కావాలి, దీంట్లో పెడతా. ఫైనల్గా మనం వచ్చేసినాం ద వైట్ డెజర్ట్, రన్ ఆఫ్ కచ్కి అయితే వచ్చేసినాం. అండ్ వైట్ డెజర్ట్లో ఉన్నాం. నా చుట్టూ చూడండి మొత్తం సాల్ట్ సాల్ట్ అండ్ సాల్ట్. సో దీన్ని సాల్ట్ డెజర్ట్, వైట్ సాల్ట్ డెజర్ట్ ఏమన్నానండి, బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ఎస్ వైట్ డెజర్ట్ అనమాట. అండ్ చుట్టూ మొత్తం సాల్ట్ తప్ప ఏం కనిపించదు అసలు. దిస్ ఇస్ లైక్ క్రేజీ. చూడండి వెనకాల. ఓ బై ద వే, అక్కడ మన ఇన్స్టా 360 అండ్ గోప్రో DSLR పెట్టినా అనమాట. ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేస్తా ఇటు దిక్కు, సన్సెట్ రావాలి మనకి. అండ్ యూట్యూబ్లో తమ్నెల్ కోసం అని చెప్పేసి ఇక వీళ్ళందరినీ ఒక 2 ఫోటోలు తీయమని చెప్పిన. మమ్మల్ని కూడా తీసుకోమంటున్నారు వీడియో. यहाँ पे बहुत ही अच्छा माहौल है और हम सब घूम रहे हैं, हर जगह मीठा ही मीठा है. मजा आया? बहुत मजा आता है यहाँ पे. आने के लिए बोलो सब लोगों को. सब यहाँ पे आ जाना घूमने के लिए. यहाँ बहुत मजा आती है. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. కచ్ నై దేకా తో కుచ్ నై దేకా అంటే కచ్ చూడకపోతే ఏం చూడనట్టే అంట. దిస్ ఇస్ ఏ తెలుగు లాంగ్వేజ్. చలో కొంచెం టైం ల్యాబ్స్ పెడతా, సన్సెట్ రావాలి. సో కెమెరాని ఇటు పెడతా. సో సన్ కిందికి వచ్చే టైం ల్యాబ్స్ పెడదాం అనుకుంటున్నా. కెమెరాలో ఛార్జింగ్ కూడా ఉంది. సో టైం ల్యాబ్స్ చూసేసి స్టార్ట్ అయిపోదాం మన స్టేకి ఇంకా. బట్ లవ్ దిస్ ఎంటైర్ సెటప్ అనమాట. కచ్ ఫెస్టివల్ నుంచి వెళ్ళి లైక్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఈవెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి ఇప్పుడు. సో అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఆల్మోస్ట్ 3 years నుంచి వెళ్ళి వెయిట్ చేశాను నేను ఇక్కడ రావడానికి. లైక్ లిటరల్గా మై ఫస్ట్ డ్రీమ్ లద్దక్ కన్నా ముందు నాకు రన్ ఆఫ్ కచ్ ఉండే అనమాట. రావాలి అని చెప్పేసి. అండ్ ఫైనల్గా 3 years తర్వాత వచ్చేసిన ఇక్కడికి. అండ్ ఇక్కడికి రావాలి అని చెప్పేసి అంటే కొంచెం కష్టమే. ఎందుకు అని చెప్పేసి అంటే ఇది ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ బార్డర్ అనమాట ఇంకా మనకి. సో పర్మిట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో పర్మిట్ కూడా తీసుకున్నా నేను ఆన్లైన్లోనే. ఆ పర్మిట్ డీటెయిల్స్ కావాలి ఎవరికైనా అని చెప్పేసి అంటే చెప్పండి, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. బండికి తీసుకున్నాను, దీనికి తీసుకున్నాను, ఇక్కడికి వచ్చినాము. అండ్ మెయిన్ ఎంట్రీ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి వెళ్ళి బస్సెస్ వస్తాయన్నమాట ఇక్కడికి మన. సో అక్కడ నుంచి వెళ్ళి బస్సెస్ ఇక్కడ వరకు వస్తాయన్నమాట. మనం రావడానికి లేదు, ఫ్రీ బస్సెసే. సో సేమ్ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లెక్కనే. బండి అక్కడ పార్క్ చేసేసి ఆ బస్ ఎక్కిన అండ్ ఇక్కడ దిగిన. అండ్ జనాలు చూడండి అది. మీరు ఇప్పుడు నా కెమెరాని రౌండ్గా ఇలా తిప్పితే అసలు చుట్టూ సాల్ట్ తప్ప ఏం కనిపించట్లేదు. చూసినాం మీకు అది ఎంత దూరం ఉంది, ఎక్కడి వరకు ఉందో మనకు తెలియదు. ఇక వెళ్తా ఉంటే సాల్ట్ వెళ్తానే ఉంటుంది. అండ్ మధ్యలో ఎక్కడో సముద్రం తగులుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ చాలా వెట్ ఉంది, ఇప్పటికీ డ్రై అయిపోయింది. అండ్ కాలు స్లిప్ అవుతూ ఉన్నాయి నడుస్తుంటే. ఇక కొంచెం వెట్టు ఉందన్నమాట. ఓన్లీ 1 layer మాత్రమే మనకి సాల్ట్ ఉందన్నమాట. సో ఎనీవే, సో ఇప్పుడు సన్సెట్ అండ్ టైం ల్యాబ్స్ పెట్టేసి, అరే వీళ్ళు వదలటం లేరు కదా నన్ను ఇక. సో సన్సెట్ పెట్టేసి టైం ల్యాబ్స్ పెట్టేసి రన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ని కూడా ఒకసారి చూసి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ అవన్నీ కూడా అవుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైకి వెళ్ళి చూడొచ్చు, మంచి షార్ట్స్ కూడా తీసుకోవచ్చు.
బ్యూటిఫుల్ సన్సెట్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఎంత మంచిగా ఉందంటే ఆ సన్ అలా కిందికి వెళ్తుంటే అబ్బా అమేజింగ్ ఉంది. నా లాంగ్ లెన్స్ ఉంటే జూమ్ చేసి పెడితే సూపర్ వస్తుండే అబ్బా సన్సెట్. బట్ ఇవి 18 వైడ్ లెన్స్ అనమాట. సో మొత్తం పడాలని చెప్పేసి వైడ్ లెన్స్ తెచ్చిన. సో సూర్యుడు చాలా చిన్నగా అయిపోయింది దీంట్లో. సో మోస్ట్లీ టైం ల్యాబ్స్ ఎలా వస్తుందో తెలియదు, చూద్దాం. బట్ చెప్తున్నా, బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఇప్పటివరకు. అమేజింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అయిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడైతే మనం బయలుదేరుతాం కాసేపు అయిన తర్వాత. అండ్ రణోత్సవ్ ఫెస్టివల్ అవుతుంది కదా, చెప్పాను కదా ఆల్రెడీ. సో చూసుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా. Day 7 క్రేజీ అనిపించింది నాకు. వైట్ రన్ ఆఫ్ కచ్, ఆ సాల్ట్ భలే అనిపించింది. అండ్ రణోత్సవ్ లోపలికి చాలా పెద్దగా ఈవెంట్ ఉందన్నమాట. సో లైట్ తీసేసుకున్నా, బట్ బయటకు వెళ్ళి చూడాల్సింది చూసేసిన. వెరీ నైస్. అండ్ ఆ క్యామెల్ రైడ్ అనుకోలేదు నేను. యాక్చువల్గా క్యామెల్ రైడ్ చేద్దామని కూడా అనుకోలేదు. ఎందుకు అక్కడికి వచ్చిన తర్వాత అరే ఇంత దూరం వచ్చినాం, గుజరాత్ వచ్చినాం, క్యామెల్ ఎక్కకపోతే ఎట్లా అనిపించింది. సో క్యామెల్ ఎక్కేసిన. అండ్ తర్వాత దిగి మళ్ళీ బస్ ఎక్కినా కొంచెం దూరంకి వెళ్ళి. బట్ అమేజింగ్ రైడ్ ఉండే. క్యామెల్ రైడ్ కూడా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు ప్లాన్స్ అయితే ఏం లేవు, ఇక డేటాలు మొత్తం మస్తు, ఛార్జింగ్ లేవు, ఏం లేవు. టైం ల్యాబ్స్ ఎట్లా వచ్చిందో తెలియదు. టైం ల్యాబ్స్ కూడా పెట్టిన కెమెరాలో, సో మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు నేను కూడా ఇంకా చూడలేదు ఎలా వచ్చిందో. సో అది కూడా చెక్ చేయాలి వెళ్ళి. అండ్ ఆ డేటా మొత్తం కాపీ చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు ఇప్పుడు. సో డేటాలు అన్నీ కాపీ చేసుకోవాలి, పండుకోవాలి. అండ్ టుమారో వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ డే. ఎందుకు అని చెప్పేసి అంటే 550 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మనం రైడ్ చేయాలి భావనగర్కి. ఎందుకు అనేది రేపు మార్నింగ్ చెప్తా. అండ్ రేపు మార్నింగ్ అన్నిటికన్నా ఫస్ట్ స్టాప్ మనది రోడ్ టు హెవెన్ ఉందన్నమాట. ఆ రోడ్ టు హెవెన్ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వెయిట్ చేసి 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 ఫైనల్గా మనమైతే రేపు వెళ్తున్నాము రోడ్ టు హెవెన్. సో అది రేపు. ఇప్పుడైతే మనం ఇక్కడ డిన్నర్ చేస్తాం అన్నమాట. సో చాలానే వెరైటీస్ ఉన్నట్టున్నాయి డిన్నర్లో. అదేందో కూడా నాకు తెలియదు, కొన్ని పేర్లు చెప్పిండు కాక, నాకు అర్థం కూడా కాలేదు. సో ఒక 10 minutesలో వెళ్తా, డేటాలు కాపీ పెట్టేసి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి స్లీప్ డైరెక్ట్ రేపు మార్నింగ్. కాకపోతే రేపు కొంచెం హెవీ రైడ్ ఉందన్నమాట, కాబట్టి కొంచెం ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఈరోజు 5:30కి స్టార్ట్ అయినా 5కి స్టార్ట్ అవుతే బెస్ట్ ఏమో అనిపిస్తుంది రేపు. బట్ నాకు మస్తు చలేస్తుంది, ఎట్లా అని భయం వేస్తుంది. సో మేబీ 5:30కే స్టార్ట్ అవుతా కావచ్చు. ఎందుకని చెప్పేసి అంటే మనం సన్ రైజ్ ఎంజాయ్ చేయాలి ఫ్రమ్ రోడ్ టు హెవెన్ అనమాట. సో రోడ్ తెలియకపోతే ఒక్కసారి గూగుల్లో రోడ్ టు హెవెన్ అని కొట్టండి నా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేలోపు, అండ్ చూడండి తర్వాత. సో ఈ Day 7 నేనైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎండ్ చేయాలనుకుంటున్నా. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, నా Day 7 Day 6 ఒక్కసారి 4 రోజులు దాటిపోయిందంటే నాకు గుర్తుడు ఉండవు డేలు. ఎనీవే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, Day 6 అయ్యాలా? ఓ షిట్ బ్రో, అప్పంచల్ 7 అనుకుంటున్నా నేను. ఎవరు అడిగితే కూడా 7th అని చెప్తున్నా, లేదు 6th డే అయ్యాలా మనదైతే. సో ఈ 6th డే రైడ్ కూడా మనది సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి ఖుష్. అండ్ Day 7 కోసం వెయిట్ చేస్తున్నా, అండ్ మీరు కూడా వెయిట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా వీలాగ్స్ చూడకపోతే పాత వీలాగ్స్ వెళ్ళి చూడండి. అండ్ మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్గా కమెంట్లు కొట్టండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీలాగ్. బై బాయ్.